వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు 3-12-30 ఈ డేట్ ఆఫ్ బర్త్లో సిరీస్లో పుట్టినటువంటి లైఫ్ స్టైల్ అసలు ఏ విధంగా ఉంటుంది, ఎస్పెషల్లీ 2025లో ఏ విధంగా ఉంటుంది. చాలామందికి 3లో పుట్టాం కదా, సో మా గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఏది రాంగ్ నెంబరు ఏది రైట్ నెంబరు అని తెలుసుకోవాలని ఉంటుంది. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి, ఎందుకంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చాలామందికి అంటే లక్షల్లో నేమ్ కరెక్షన్స్ చేస్తున్నారు. అండ్ ఏదైనా చెప్పేటప్పుడు ఇయర్ బై ఇయర్ మేము మాట్లాడుకునేటప్పుడు ప్రతి ఇయర్ కూడా ఈగర్‌గా వెయిట్ చేసేటువంటి ఆడియన్సే ఉన్నారు. సో, కొత్తగా చూసేటువంటి వాళ్ళైనా సరే వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీకేం కావాలో ఆ ఇయర్ మొత్తానికి ఏ విధంగా ఉందో తెలుసుకొని దాన్ని బట్టి నేమ్ కరెక్షన్ చేయించుకోండి. సో, కమింగ్ టు సబ్జెక్ట్, ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో, ఈ సబ్జెక్ట్ అంతా వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్ 3-12-30 ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టినటువంటి వాళ్ళది అసలు క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ ఎలా ఉంటాయి? అంటే వీళ్ళు ఎలా ఉంటారు జనరల్‌గా? సో 3-12-21-30 ఇది అద్భుతం నాన్న. ఈ డేట్‌లో గాని ఆ అమ్మాయి పుడితే ఆ ఫాదర్ చాలా బాగా డెవలప్ అయిపోయి, అంటే ఈ బిడ్డ మాకు మహాలక్ష్మి అని చెప్పుకునే అంత గొప్ప ఎదుగుదల వాళ్ళ ఫాదర్‌లో ఆ చేంజెస్ కనబడతాయి. కారణం ఆ పాప అని తెలుస్తూనే ఉంటుంది. సో, ఆ పాపను ముట్టుకున్నప్పుడంతా ఆయనకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, వైబ్స్ ఉంటాయి. సో, ఈ 3-12-21-30 పుట్టిన అమ్మాయిలైతే ఆ ఇంటి మహాలక్ష్మిలు. సో, వాళ్ళు పెళ్ళయి అత్తగారింట్లో కాలు పెట్టినా కూడా అత్తగారి ఇల్లు చాలా డెవలప్ అయిపోతుంది. సో, ది లక్కీ కిడ్స్. అండ్ ఈ 3-12-21-30 పుట్టిన వాళ్ళకి గవర్నమెంట్ జాబు సునాయాసంగా వస్తుంది. ఎందుకంటే వీళ్ళు గురు బలం, వీళ్ళు దేవతల గురు అధిపతి జూపిటర్, విపరీతమైన తెలివి. సో, చాలామంది ఎన్నిసార్లు చదివినా బుర్రకెక్కంది, వీళ్ళు ఒక్కసారి చదివితే అట్లే పెట్టేసుకుంటారు. సో, దే ఆర్ ఎ గ్రేట్ పీపుల్ విత్ హై నాలెడ్జ్. ఫస్ట్ థింగ్ వచ్చి వీళ్ళని చెప్పాల్సింది నాలెడ్జ్. సో, వీళ్ళు ఎవరికి సలహా ఇచ్చినా అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో, ఈ 3-12-21-30 పుట్టిన వాళ్ళ సలహా తీసుకొని కొన్ని వేల మంది డెవలప్ అయిపోతారు. సో, వీళ్ళు యూజువల్గా ఎలా ఉంటారంటే టీచింగ్ రంగంలో, అంటే యూజువల్గా దే ఆర్ టీచర్స్, గైడ్స్, ఫిలాసఫర్స్, అండ్ చాలామంది బ్యాంకింగ్ రంగంలో ప్రొఫెసర్స్గా, డాక్టర్లు అయినా కూడా వాళ్ళు ప్రొఫెసర్స్గా ఉండి ఎన్నో కొన్ని వేల మంది డాక్టర్స్ని తయారు చేస్తారు, ప్రొఫెసర్స్, ట్యూటర్స్. సో, వీళ్ళు ఈ 3-12-21-30 వాళ్ళు గురువులు. ఓకే. సో, చాలామంది ఈ ఫీల్డ్లో కూడా అస్ట్రాలజీ, న్యూమరాలజీ, అక్కల్ట్ సైన్సెస్ ఫీల్డ్లో వచ్చి చాలా బాగా రాణించిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. సో, ఇట్స్ హై నాలెడ్జ్ నంబర్. అండ్ మంచి సలహాలు ఇస్తారు, ఎవరు చదివినా కూడా సలహాలు మంచిగా ఇస్తారు. సో, ఇది నాలెడ్జ్ బాక్స్. ఇది వీళ్ళు ఎంత వాడుకుంటే అంత డెవలప్మెంట్. సో 3 ఈస్ ఫర్ ఎక్స్పాన్షన్, 3 ఈస్ ఫర్ గ్రోత్, 3 ఈస్ ఫర్ డెవలప్మెంట్. సో, ఈ 3 నంబర్లో పుట్టిన వాళ్ళు చెప్పాలంటే చాలా అదృష్టవంతులు. అండ్ వీళ్ళు ఎక్కువ నిజాయితీగా ఉంటారు, అబద్ధాలు ఆడరు. సో, ఎవరిని హర్ట్ చేయరు. బట్ వీళ్ళతో శత్రుత్వం చాలా ప్రమాదకరం. 3 వాళ్ళని హర్ట్ చేసి వీళ్ళు మనం ఊకే గుచ్చి గుచ్చి వదిలిపెడితే, వీళ్ళు కోపపడితే 3-12-21-30 వీళ్ళకి కోపం పెరిగితే మళ్ళీ వాళ్ళు డెవలప్ అయ్యేది కష్టం. వీళ్ళు ఎవరి మీద అయితే కోపం చూపిస్తారో వాళ్ళు డౌన్ అయిపోతారు కంప్లీట్గా. వీళ్ళ పవర్ అట్లాంటి పవర్ ఇది. సో, నేను కొన్ని పేర్లు చెప్తాను నాన్న 3లో పుట్టిన వాళ్ళు కొంతమంది. సో, విల్ సీ హౌ లక్కీ దే ఆర్. శ్రద్ధ, జంషెడ్ సింగ్ టాటా, శంకర్ మహాదేవన్. సో, 12 రజనీకాంత్ గారు, యువరాజ్ సింగ్. 21 మోహన్ లాల్, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 21 డిసెంబర్. ఆర్నాల్డ్, సోనూ సూద్. సోనూ సూద్ ఎన్ని దాన ధర్మాలు ఎన్ని చేస్తున్నాడు. రోహిత్ శర్మ క్రికెట్ ప్లేయర్. సో, వీళ్ళంతా కూడా దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీస్. సో, ఎలా సార్, అంటే వీళ్ళకి రిలేషన్‌షిప్‌లో ఎలా ఉంటారు వీళ్ళు? సార్ ఈ 3-12-21-30 వాళ్ళు రిలేషన్స్ 1తో చాలా బాగుంటుంది రిలేషన్, 2తో బాగుంటుంది. వీళ్ళకి 5 నంబర్ అండ్ 6 నంబర్తో రిలేషన్స్ వద్దు. దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. మామూలుగా 3కి 6కి పడదంటారు. 3-6 ఆర్ ఎనిమీస్. 3 అంటే దేవతల గురువు జూపిటర్, 6 అంటే వీనస్ రాక్షసుల గురువు. పుట్టుకతోనే వీళ్ళకి వ్యతిరేకమైన గుణాలు. ఈవెన్ 5 ఇస్ అన్లక్కీ అండి. దిస్ ఇస్ లాస్ట్ 30 years ఎక్స్పీరియన్స్తో 3 వాళ్ళు 5 వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పుడు నేను హ్యావ్ సీన్ 80% డైవర్స్ రేట్. అదే పనిగా 20 ఏళ్ళు గమనించాం. సో, ఈ పెళ్ళిళ్ళు చేసుకుండా ఎలా ఉన్నారు ఎవ్రీథింగ్ ఈజ్ రీసెర్చ్ అండి. నేను మెడికల్ కాలేజ్లో కూడా రీసెర్చ్ చేసేవాడిని. సో, ఈ 3-5 ఇస్ మిస్ మ్యాచ్. ఈ 3 మంచిదే, 5 మంచిదే. 5కి మంచి క్వాలిటీసే, బట్ 5 ఒక్క నెంబర్తోనే ఫెయిల్యూర్, ఆ 3తో ఫెయిల్యూర్. బిజినెస్‌లో ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి? సో, బిజినెస్లో మంచి గ్రోత్ ఉంటుంది. వీళ్ళు ఎంత డెవలప్ అవుతారంటే బిజినెస్లో పెట్టింది పేరు వీళ్ళు.
దే విల్ హ్యావ్ మల్టిపుల్ కంపెనీస్, 1, 2 కాదు. సింగిల్ టైమ్ వీళ్ళు 10 కంపెనీస్ కూడా నడిపే పవర్, నాలెడ్జ్ వీళ్ళు సొంతం. సో వీళ్ళు సిమెంట్ రంగంలో గానీ, పవర్ సెక్టర్‌లో గానీ, స్కూల్స్, మల్టిపుల్ స్కూల్స్ అంటే ఒక ఊరికి ఒక స్కూల్ పెట్టేయచ్చు వీళ్ళు. అంత టాలెంట్, హార్డ్ వర్కింగ్ అండ్ ఎర్నింగ్ కెపాసిటీ ఈస్ దేర్ ఇన్ 3 నంబర్. వీళ్ళకి జనరల్‌గా అంటే చాలామంది కెరీర్ పాయింట్‌లో చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏ కెరీర్ వీళ్ళకి బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుందంటారు? ఎస్పెషల్లీ 2025లో ఎలా ఉంటుంది వీళ్ళకి? సో 2025 9. 3 3s ఆర్ 9. సో 3కి 9కి చాలా మంచి అనుబంధం ఉంది. సో 3 వాళ్ళు 2025లో ఆకాశం హద్దుగా చెలరేగిపోతారు. దే లెర్న్ లాట్ ఆఫ్ మనీ. కాపోతే వీళ్ళు పెట్టే బిజినెస్ పేరులో 6 లెటర్స్ లేకుండా జాగ్రత్త పడాలి. గ్రీన్ కలర్ ఎక్కువ వాడకూడదు. సో వీళ్ళు పెట్టే బిజినెస్ పేరులో 3 నంబర్ ఉండగలిగితే, 3 అంటే లైక్ తెలంగాణ ఈజ్ 30 నంబర్ 3. ఎన్ చంద్రబాబు నాయుడు పేరులో 30 నంబర్ 3, అజీమ్ చంద్ ప్రేమ్లో 30 నంబర్ 3. సో 3లో పుట్టిన వాళ్ళు 3 నంబరే పెట్టుకోగలిగితే, లైక్ 12 లెటర్స్ పెట్టుకోగలిగితే, ఇందిరాగాంధీ గారి పేరులో 12 లెటర్స్ భారతదేశాన్ని ఏలారు. నరేంద్ర మోడీ గారిలో 12 వెళ్తూనే ఉన్నారు ఆయన. ముఖేష్ అంబానీ సంపాదిస్తూనే ఉన్నాడు. వీళ్ళంతా 12 లెటర్స్. 12 నంబర్ ఉండకూడదు. పేరులో 12 లెటర్స్ ఉంటే అద్భుతం. 12 నంబర్ ఉంటే రివర్స్ అవుతుంది. చాలామంది నేను చెప్పేది 12 గురించి చెప్పేది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. 12 లెటర్స్ అనేది అద్భుతం. 12 నంబర్ ఉండకూడదు. వీళ్ళకి అంటే 2025లో హెల్త్ పాయింట్‌లో నుంచి చూసినప్పుడు ఏ మంత్‌లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? నాన్న ఈ బేసిక్‌గా జనరల్‌గా తీసుకుంటే 3 సిరీస్ వాళ్ళకి దేర్ ఆర్ 3 ప్రాబ్లమ్స్. అమ్మాయిలకైతే హై ఛాన్స్ ఆఫ్ వన్ అబార్షన్ ఇస్ దేర్ ఇన్ 2025. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ 25% ఉంది. 40% ఆడవాళ్ళకి 40 ఇయర్స్ పైన గర్భసంచిలో ప్రాబ్లం వచ్చి దాన్ని తొలగించుకోవాల్సిన అవసరం కూడా, అంటే రిపీటెడ్ బ్లీడింగ్, ఈ ప్రాబ్లమ్స్ కడుపు నొప్పి గురించి అంటే పెద్ద ఆపరేషన్ చేసుకోవాల్సిన, హిస్టరెక్టమీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఈ 3 ప్రాబ్లమ్స్ ఈ 2025లో ఆల్మోస్ట్ 25-40% పీపుల్ విల్ ఫేస్. థైరాయిడ్ ఇస్ వెరీ వెరీ ఈజీ, ఒక ఎల్ట్రాక్సిన్ వేసుకుంటే అయిపోతుంది. సో ఈ 1 అబార్షన్ అనేది ఈ హై టెన్షన్స్లో 2025లో అలా ఉంది. 1 అబార్షన్ ఇస్ సీన్ అండ్ హిస్టరెక్టమీ ఛాన్స్ ఇస్ దేర్. వీళ్ళకి జనవరి, ఫిబ్రవరిలో, మార్చ్లో ఈ 3 మంత్స్ చాలా బాగా కలిసి వస్తుంది. న్యూ ప్రాజెక్ట్స్, న్యూ బిగినింగ్స్, కొత్త ఆశలు, కొత్త కొత్త అప్లిఫ్ట్స్ ఉంటాయి. సో ఏప్రిల్, మేలో ఆ అప్లిఫ్ట్లో వీళ్ళు లాభాలు పొందుతారు, డబ్బులు తీసుకుంటారు. జూన్లో కొంచెం వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. సో మళ్ళా జూలై, ఆగస్ట్ ఇవన్నీ కూడా బాగుంటాయి. సో వీళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి మంచి మ్యాచ్లు వస్తాయి. జూన్లో సంబంధాలు వచ్చినప్పుడు అవాయిడ్ చేసుకోండి. జూన్లో చూడొద్దండి. జూన్ అంటే 6, 6కి 3 పడదు. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో అర్నింగ్ మంత్, ఇట్స్ లైక్ సీయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. ఏప్రిల్, మే, జూన్, జూలైలో మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. అండ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వీళ్ళు నాటిన విత్తనాలన్నీ వీళ్ళకి ఆ డబ్బుల రూపంలో రిటర్న్స్ వచ్చేవన్నీ ఉన్నాయి. సో 3, 12, 21, 30కి మొత్తం మీద ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఇన్ 2025. ఎవరైతే నెగిటివ్ వైబ్రేషన్స్ మైండ్లో ఉంటాయో, థింకింగ్లో ఉంటుందో, లేదా పేరులో, అంటే డేట్ ఆఫ్ బర్త్లో కూడా రాంగ్ వైబ్రేషన్స్ ఉంటాయి నాన్న కొంతమందికి. అంటే చాలామందికి తెలియదు. పుట్టుకలో కూడా కొంతమందికి కొన్ని వైబ్రేషన్స్ రాంగ్ ఉంటాయి. పేరుని రైట్గా పెట్టుకొని పేర్లో డేట్ ఆఫ్ బర్త్లో వైబ్రేషన్స్ సెట్ చేసుకోవాలి. సో అన్నిటిని సెట్ చేసేది నేమ్ మాత్రమే. సో ఎవరైతే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న పేరు పెట్టుకోగలరో ఈ 3, 12, 21, 30లో ఉన్నవన్నీ వాళ్ళు బయటకు తీయగలరు. భూమిలో నీళ్లు ఉన్నాయి, బోర్ వేస్తే బయట వస్తాయి. ఊకే పైన కూర్చొని మనం దానం చేస్తే రావు. అదేవిధంగా పేరు అనేది బోర్, లోపల నీళ్ళు వచ్చేసి 3, 12, 21, 30 బయట తెచ్చేది, అదృష్టం తెచ్చేది నేమ్. సో పేరు బాగా పెట్టుకోండి. 2025లో అద్భుత ఫలితాలు పొందండి. బీ హ్యాపీ. అండ్ పేరులో వైబ్రేషన్స్ రాంగ్ ఉన్న వాళ్ళు కరెక్షన్స్ చేసుకోండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి. చాలా మంచి నేమ్స్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఎంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్, జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని
చిన్నపిల్లలైతే మీ దగ్గర అవును. తీసుకొని వస్తారు. డైరెక్ట్. అవును. డైరెక్ట్ అపాయింట్‌మెంటే తీసుకుంటారు. మంచి నేమ్సే ఇస్తారు. అవును నాన్న. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. నాన్న దేశం చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగెటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులొస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్‌లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. మనకుండా కలవచ్చు. కొంతమందికి ప్రెజెంట్ బాగున్నాము, ఫ్యూచర్‌లో బాగుంటామా లేదా? ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగెటివ్ స్టార్ట్ అవుతది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేనిచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఉండవా? క్లియర్‌గా చెప్తాను. సో, మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేనిచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్‌లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్నా పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే అంటే 60% బాగున్నా బాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 ఇయర్స్ బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడిచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో, మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. యెస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.